హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ముద్దు బిడ్డ ఛానల్. ఇవాళ మేము డీమార్ట్కి వెళ్ళాము. డీమార్ట్కి వెళ్ళి మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చుకున్నాము, రెగ్యులర్గా వాడేవి. అవి ఏం తీసుకొచ్చుకున్నాము నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇవాళ నాతో పాటు మన వ్లాగ్లో సితారా కూడా కంటిన్యూ అవుతుంది. వాటిల్లో చాలా నా ఫేవరెట్ ఫ్లవర్స్ తీసుకొచ్చుకున్నాను. ఇవి ప్లాస్టిక్ అన్నమాట. ఒక్కొక్కటి 129 రూపీస్ పడింది. ఇది ఈచ్ వన్ వచ్చేసి 129 రూపీస్. చాలా బాగుంది ఇది, చూడండి. వీటిలో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి డీమార్ట్లో. నేను చాలాసార్లు డీమార్ట్కి వెళ్ళాను, కానీ ఈ ఫ్లవర్స్ మాత్రం ఇప్పుడు కొత్తగా వచ్చి చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. ఇదిగోండి, దీంట్లో రెడ్ ఒకటి, ఆరెంజ్, ఎల్లో, చాలా కలర్స్ ఉన్నాయి. నాకు నచ్చిన కలర్స్ నేను తీసుకొస్తున్నాను. వైట్ చూసారా ఎంత న్యాచురల్గా ఉన్నాయి ఫ్లవర్స్. ఇది కూడా 129 రూపీస్ పడింది. ఈచ్ వన్ 129. 210 ఉంది, 129. నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారా ఎంత బాగుందో. ఇది 349 రూపీస్ పడింది. ఈచ్ వన్ 349. ఎంఆర్పి వచ్చేసి 420 ఉంది. ఇదిగోండి, ఇదొకటి 169 రూపీస్ పడింది. ఇది 119 వచ్చేసి. ఇదండి, ఇది చూస్తాను ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగుంది. ఇది 60 రూపీస్ ఎంఆర్పి ఉందండి, 30 రూపీస్ పడింది. ఇది వచ్చేసి 245 ఎంఆర్పి ఉంది. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి చూడండి. 119 పడింది, 119 పడింది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇవేనండి మేము ఫ్లవర్స్ తీసుకున్నవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది కూడా ఫ్లవర్ వాజెస్ తీసుకున్నాము. 3 టైప్స్ తీసుకున్నాము. ఇది 89 రూపీస్ పడింది. డిమార్ట్లో ఎంఆర్పి వచ్చేసి 150 రూపీస్ ఉంది, 89 రూపీస్ పడింది. ఇలాంటివి 6 తీసుకున్నాము. అమ్మ వాళ్ళు కూడా కొన్ని తీసుకుంది. అమ్మ కూడా దీంట్లో నేను కొన్ని, అమ్మ కొన్ని తీసుకుంది. చూడండి ఎంత బాగుంది. దీంట్లో ఇది వేసేసుకుంటే అసలు ఎంత బాగుందో. సింగిల్ ఫ్లవర్ ఇలా పెట్టేసుకోవచ్చు, టీవీ పక్కన కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ బాగుంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ అండి, ఇది ఇత్తడి టైప్లో వచ్చింది. మరి ఇది నల్లగా అయిపోయిద్దో ఏమో చూడాలి. 300 ఎంఆర్పి ఉంది, 219 పడింది. ఇది సీతాకి ఇది నచ్చిందంట. సరే తీసుకో. ఇది దాంట్లో వేద్దామా? దీంట్లో వేసేదా? అట్లా వేయాలా? సరే. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇది 119 రూపీస్ పడింది మాకు. ఒకటి వచ్చేసి దీని మీద ఫ్రూట్స్ అవి పెట్టుకోవచ్చు. ఇది పింగాణి టైపు. ఇదొకటి. నెక్స్ట్ ఇది చాపింగ్ బోర్డ్, 159 రూపీస్ పడింది. ఇంకా పెద్దది ఉంటుందేమో చూశాను. యాక్చువల్గా దీని ఎంఆర్పి వచ్చేసి 360 ఉంది, 159 రూపీస్ పడింది చాపింగ్ బోర్డ్. నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్ నా ఫేవరెట్ అండి. వైట్ అంటే నాకు చాలా ఇష్టము. ఇది 149 రూపీస్ పడింది. దీంట్లో ఏమైనా ఫ్రూట్స్ వేసుకోవచ్చు, కిచెన్ పర్పస్ ఏ ఐటమ్ అయినా వేసుకోవచ్చు అండి. ఆనియన్స్ వేసుకోవచ్చు, తెల్లగడ్డలు వేసుకోవచ్చు, మన ఇష్టం ఇది. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బాటిల్స్, ఇలాంటివి 6 తీసుకున్నామండి. ఇది 49 రూపీస్ పడింది ఈచ్ వన్. ఎంఆర్పి వచ్చేసి 60 రూపీస్ ఉంది. చాలా గట్టిగా ఉన్నాయి బాటిల్స్ కూడా. ఈ ఎండాకాలం వాటర్ బాటిల్స్ చాలా అవసరం అండి మనకి, అందుకే ఎన్నున్నా కావాలే అనిపిస్తుంది. ఇది వచ్చేసి సోప్ బాక్స్, చూసారా ఎంత బాగుందో. కలర్ చాలా బాగుంది కదా. 44 రూపీస్ పడింది ఇది ఈచ్ వన్. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఈ బాక్సెస్, ఇవి డబ్బాలు కిచెన్ పర్పస్. కందిపప్పు, మినపప్పు ఏమైనా వేసుకోవచ్చు. సెల్లో అనమాట ఇవి, సెల్లో బాక్సెస్ ఇవి. ఇది వరకు నాకు తెలియదు ఇలాంటివి ఉంటాయని. మా అమ్మ చెప్పింది ఈ బాక్సెస్ చాలా బాగుంటాయని. చూడండి మూత ఎలా ఉంది, ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ఈజీగా ఇలా తిప్పితే సెట్ అయిపోతుంది. ఇది చూడాలి, ఇది ఈచ్ వన్ 130 రూపీస్ పడింది. 130,000 ml ఇది 130. చాలా బాగుంది. ఇలాంటివి 12 తీసుకున్నాము. చాలా బాగుంది, చాలా గట్టిగా ఉందండి ఇది. మీరు కూడా తప్పకుండా కొనుక్కోండి మీ కిచెన్ ఐటమ్స్ కావాలంటే. నెక్స్ట్ వచ్చేసి ఇది పింగాణి ఐటమ్, 39 రూపీస్. ఇది డైనింగ్ టేబుల్ మీద ఏదైనా స్పెషల్ డిషెస్ వేసుకోవచ్చు. ఇది స్పెషల్గా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పుడు బాగుంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫ్రూట్ బాస్కెట్, 149 రూపీస్ పడింది ఈచ్ వన్. ఇది
చూసారా ఎంత బాగుందో, చాలా ముద్ద వస్తుంది కదా. ఇది బ్లాక్ కలర్, ఇది నాకు వైట్ ఉంటుందేమో అని చాలా ఎతికాను, అసలు కనపడలేదు. చాలా బాగుంది ఇది. ఇది చూడమ్మా, ఇది తీసుకోమ్మా సీతారా. వద్దా వద్దా, సరే. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేట్లు అండి. ఇవి ఒక్కొక్కటి 79 రూపీస్ పడ్డాయి. ఇలాంటివి 12 తీసుకున్నాము, 12 తీసుకున్నాము, డజన్ తీసుకున్నాము ఉంటాయని. ఇది ఇట్లా కట్టి 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 కట్టి. ఇంకా ఇంకలేవు ఐటమ్స్ చెప్పేసాను. నెక్స్ట్ ఇది ఒక బాస్కెట్ అండి. ఇది చాలా బాగుంది, కిచెన్ లో బాక్సెస్ ఇవ్వడము. ఇది ఏదైనా పెట్టుకోవచ్చు. 19 రూపీస్ పడింది, వైట్ కలర్. ఇది 19 రూపీస్ పడింది. టేబుల్ పగిలిపోతుందమ్మో. ఇది 99 రూపీస్ పడింది. ఇది ఐటాకు ప్లేట్ అనమాట. చాలా రోజులు కొనాలనుకుంటున్నాను ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి టీ కప్స్. 59 రూపీస్ పడిందండి. ఇది చాలా బాగుంది, స్టాండర్డ్గా ఉంటాయి. చాలా స్క్వేర్ షేప్ వచ్చింది కింద. టీ గెస్ట్లు వచ్చినప్పుడు టీ ఇవ్వడానికి వాటికి బాగుంటుంది. మా అమ్మాయి వాటర్ మాత్రం ఈ కప్పు ఎక్కువ ఇష్టం ఈ అమ్మాయికి. ఇవి కూడా ఒక 12 తీసుకున్నాము, డజన్ తీసుకున్నాము. అవన్నీ అక్కడ ఉన్నాయండి బాక్స్లో. ఎందుకు అన్నీ ఒకటేసారి చూపించడం అని చూపించట్లేదు, ఎక్కువ అయిపోతుంది లెంత్ వీడియో అని. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ బాక్స్ ఆల్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది కిచెన్ ఐటము అండి. ఒక దాంట్లో అన్ని తిరుగుమతి గిన్నెలు, మీకు తెలుసు కదా ఈ డబ్బా గురించి. దీంట్లో అన్నీ ఉంటాయి, అన్నీ వేసుకోవచ్చు. నేను మాత్రం దేవుడికి యూజ్ అవుతుందని కొన్నాను. పసుపు, కుంకుమ, ఒత్తులు, కర్పూరం, అక్షింతలు అన్నీ దీంట్లో వేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకోవచ్చు. అన్నీ పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ఇదొక్కటి తెచ్చుకొని పూజ గదిలో కూర్చుంటే పూజ మొత్తం చేసుకోవచ్చు. సీతారాకి చెమటలు కారిపోతున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వుడెన్ స్టిక్స్, వుడెన్వి గెంటలు కొన్నా అండి. ఇవి ఏంటంటే స్టీల్ ఐటమ్స్, స్టీల్ గెంటలు వాడుతుంటే వంటలు చేసేటప్పుడు ఏదైనా వీడియో చేసుకోవాలనుకున్నప్పుడు అలాంటప్పుడు ఏమవుతుందంటే కలిపెడతా ఉంటే బరా బరా సౌండ్ వస్తుంది, ఇరిటేషన్గా ఉంటున్నాయి వీడియోలో. అందుకని చెక్కవి తీసుకున్నాం. ఇవైతే కలిపెడుతుంటే సౌండ్ రావు. ఇంకోండి 3 రకాలు వచ్చాయి వీటిలో. 49 రూపీస్ పడిందండి. 3 గంటలు వచ్చినాయి, 149 రూపీస్ పడింది. నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్స్. ఇది 2 లీటర్స్ వాటర్ బాటిల్ అండి. నాకు వాటర్ బాటిల్స్ కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టము. డిఫరెంట్ వాటర్ బాటిల్స్ కొంటాను నేను. 2 లీటర్స్ అంటే ఇంకా ఇష్టం. ఏంటంటే మామూలుగా అసలు మనం వాటరే తాగం. అదే 2 లీటర్స్ ఉందనుకో, దీంతో 2 తాగేస్తే అయిపోయింది. ఈచ్ వన్ 7 AM, 9 AM, 10, 11 AM అలా రాస్తున్నాయి. 7కి, 9కి, 11కి, 1కి, 3కి, 5కి, 7కి, 9కి. ఈ 2 లీటర్స్ తాగాలండి. కానీ 2 లీటర్స్ కాదండి, డైలీ 4 లీటర్స్ తాగాలి. చాలా బాగుంది. ఇది వచ్చేసి 349 రూపీస్ పడింది మనకి. ఇలా బటన్ ప్రెస్ చేస్తే మూత ఓపెన్ అవుతుంది. ఇక్కడ బటన్ ఇస్తాడు, ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా మూత ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఇది ఇట్లా పట్టుకొని వెళ్ళవచ్చు. పిల్లలు కాలేజ్కి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు క్యారీ చేయడానికి కూడా ఇలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. బ్యాగ్లో పట్టకపోయినా చేతితో పైన ఇలా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. ఇది నాకు చాలా నచ్చింది. మీరు కూడా కావాలంటే కంపల్సరీ ఈ బాటిల్ కొనుక్కోవచ్చు, మనకు వర్తబుల్లే ఇది. నెక్స్ట్ వచ్చేసి 129 రూపీస్ పడింది. నాయాస వాళ్ళది ప్లాస్టిక్ వాటర్ బాటిల్. ప్లాస్టిక్ వాడకూడదని తెలుసు, కానీ ప్లాస్టిక్ ఏంటంటే గబుక్కున తప్పదండి, కొన్ని సిచ్యువేషన్లో వాడాల్సి వస్తుంది. అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తాను. ఇది 129 రూపీస్ పడింది. ఉక్కున ఇలా తీసి అప్పటికప్పుడు వాడుకోవడానికి బాగుంటుంది వాటర్ బాటిల్. హాట్ వాటర్ పోయకూడదు దీంట్లో. దీనికి మూత వైట్ కలర్ వచ్చింది. ఇదండి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్క్లు, ఇవి మీకు తెలిసిందే. ఇది వచ్చేసి తిరగమూత వేసుకోవడానికి 149 రూపీస్ పడింది. ఇది నాన్ స్టిక్ది. ఏదన్నా చట్నీ తిరగమూత వేసుకోవడానికి వాటికి పనికి వస్తుందని కొన్నాను. ప్రతి దానికి పెద్ద దాంట్లో వేయాల్సి వస్తుంది.
నెక్స్ట్ వచ్చేసి వాటర్ ట్యాప్కి ఇది పెట్టేస్తే నెట్ లాంటిది అన్నమాట. ట్యాప్కి ఇది పెట్టేస్తే పాచి మొత్తం దీనికి అడ్డం పడి వాటర్ ప్యూరిఫైగా వస్తాయి, కుళ్ళులు అవి రావు. ఇది ట్యాప్కి ఫిక్స్ చేసేసేయచ్చు. ఇది ఒకటి. నెక్స్ట్ వచ్చేసి స్పూన్స్. ఇంకా మీకు ఇవన్నీ మీకు తెలుసు కదండి, డైలీ ఇంట్లో ఆడవాళ్ళు కొనుక్కునేవి. ఇవి టంగ్ క్లీనర్స్, స్టీల్ సోప్ బాక్స్. ఇవి వచ్చేసి ఇంట్లో టేబుల్ తుడుచుకోవడానికి మసిగుడ్డలు లాంటివి. ఇవి అంటే గబుక్కున క్లాత్తో ఇలా స్టవ్ తుడుచుకోవడానికి అవి. ఇవి చాలా అవసరం అండి, ఇంట్లో చాలా యూజ్ అవుతాయి. ఇవి రేట్ వచ్చేసి 4 పీసెస్ ఉన్నాయి. ఇది 99 రూపీస్ పడింది. నెక్స్ట్ ఇవి డీమార్ట్ స్టీల్ ఎలా ఉంటుందో నాకు తెలీదు, ఫస్ట్ టైం కొన్నాను, చూడడం ఎలా ఉంటుందో. వెయిట్ అయితే బాగుంది. ఇది ఎంత పడింది ఈచ్ వన్, దీని మీద రేట్ లేదండి, అంత ఉంది పడింది. ఇలాంటి 6 తీసుకుంది, అమ్మకు తీసుకుంది. ఇవి నేను ఒకటి తీసుకున్నాను, 6 తీసుకున్నమ్మా. ఇవి బాగుంటాయని. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్స్ అండి. బెడ్షీట్స్ కొన్నాము. వైట్ చెప్పాను కదా నా ఫేవరెట్ అని. ఇది సింగిల్ బెడ్షీట్ అండి. ఇది ఈచ్ వన్ వచ్చేసి ఒక్కొక్కటి 169 రూపీస్ పడింది. డీమార్ట్లో బెడ్షీట్స్ కూడా చాలా బాగుంటాయి. ఇది ఒక బెడ్షీటు, ఇది డబుల్ బెడ్షీట్ అనుకుంటా. ఇది వచ్చేసి ఇది కూడా సింగిలేనండి, 200 పడింది. కలర్ బాగుంది, స్పెషల్ కలర్ ఇది. ఇది వైట్ కలరు. ఇది 169 రూపీస్ పడింది. ఇది కూడా 169 అనుకుంటా. బాగుంది కదా. ఇది వచ్చేసి బ్లూ కలర్ బెడ్షీట్ అండి. ఇది కూడా కలర్ చూసారంటే అట్రాక్టివ్గా ఉందో. ఇది ఒకటి తీసుకున్నాము. చిన్న పాప ఉంది కదండి, బెడ్షీట్స్ మాకు చాలా అవసరం అవుతాయి. రోజు కనీసం 3 బెడ్షీట్లన్నా మారవాలి. ఇది ఒకటి 399 రూపీస్ పడిందండి. ఇది ఫుల్ బెడ్షీట్, డబుల్ బెడ్షీట్. ఇది దీనికి పిల్లో కవర్స్ కూడా వచ్చాయి. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు, చాలా బాగుంది. ఇది వచ్చేసి చూసారా డిజైన్ ఎలా ఉందో, కలంకారీ డిజైన్లో ఉంది. వైట్ బెడ్షీటు. ఇది వచ్చేసి ఇది 399. ఇది ఎంత పడిందంటే 249 పడిందండి. ఇది బెడ్షీట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పాప బాత్ టబ్ తీసుకున్నానండి. అసలు చెప్పిన మాట వినట్లేదు సితారా. 8th మంత్ వచ్చి 2 డేస్ అవుతుంది. అసలు కాళ్ళ మీద బండేసుకొని స్నానం చేస్తుంటే అసలు అల్లరి, మామూలు అల్లరి చేయట్లేదండి. అసలు కాళ్ళ మీద నుంచి తిరగబడిపోతుంది, అసలు ఉండను అంటుంది. ఆల్రెడీ 2-3 టైమ్స్ స్లిప్ అయి పడిపోయింది కాళ్ళ మీద నుంచి. ఇంకా అందుకని లాభం లేదనేసి ఇది తీసుకున్నాను, బాత్ టబ్. చూద్దాం దీంట్లో ఎంతవరకు పడుకొని స్నానం చేస్తుందో సితారా, ట్రై చేద్దాము. నేను దానికి సపరేట్గా ఒక వీడియో చేస్తాను సితారా స్నానం చేసేటప్పుడు. ఇది 500 పడిందండి మాకు. బాగుంది కదా, కలర్ గ్రీన్ కలర్ అట్రాక్టివ్గా ఉంది. దాని 3 అనమాట. కాసేపు కూర్చుంటుంది, ఇంకా స్నానం చేయించలేదు. చేయించేటప్పుడు మీకు తప్పకుండా వీడియో చేస్తాను. అదండి మా డీమార్ట్ అన్ని షాపింగ్ హాల్ మొత్తం ఒకసారి చూడండి. ఇంకా మెయిన్ మీకు చెప్పడం మర్చిపోయాను, అక్కడ ఒక బాక్స్ ఉంది చూసారా, పెద్ద బాక్స్. అలాంటి బాక్సెస్ ఇటు చెప్తా, ఇటు చూపించు. ఇటు ఈ బాక్స్ చిన్నది, ఈ బాక్స్ వచ్చేసి చిన్నది. ఇది వచ్చేసి 500 పడింది. ఇలాంటి 4 తీసుకున్నాను. సితారు బట్టలు కానీ, బట్టలు కొత్త ఫ్రాక్స్, పాత ఫ్రాక్స్, ఇట్లా ప్యాంట్లు, డ్రాయర్లు, తన మేకప్ ఐటమ్స్, బొమ్మలు, ఇవన్నీ సపరేట్గా పెట్టుకోవచ్చు ఇలాంటి బాక్స్లో. దీనికన్నా పెద్ద సైజులు, ఇంకా చిన్న సైజులు సపరేట్గా ఉన్నాయి. ఇది 500 పడిందండి. దీనికన్నా కొంచెం పెద్ద సైజు వచ్చేసి అదిగోండి కొంచెం దూరంగా చూపించు, అది 1100 పడింది. దాంట్లో అన్ని ఐటమ్స్ పెట్టుకోవచ్చు. మనకి కంపల్సరీ ఆడవాళ్ళకి ఆ బాక్సెస్ అయితే చాలా ఉపయోగపడతాయండి. ఇవి కంపల్సరీ ట్రై చేయండి. మనం ర్యాక్లు ఉన్నా కానీ దీంట్లో బట్టలు వేసేసుకొని, చంటి పిల్లలు ఉన్నప్పుడు బట్టలు వేసేసుకొని ఆ ర్యాక్లో ఇలా తోసేసుకుంటే అవసరమైనప్పుడు ఆ బట్టలు మొత్తం తీసుకొని వాడుకోవచ్చు. ఇది కంపల్సరీ ట్రై చేయండి. ఇలాంటి 4 తీసుకున్నాను. పెద్దది వచ్చేసి ఒకటి తీసుకున్నాను, 1100 పడింది. ఆల్రెడీ నేను ఇంతకుముందు డిమార్ట్లో షాపింగ్ చేసినప్పుడు 2 తీసుకున్నాను అలాంటివి. మీకు కావాలంటే కంపల్సరీ కొనుక్కోండి. ఇది మాత్రం చాలా యూస్ఫుల్ అవుతాయి. ఈ బాక్సెస్ ఆఫర్లో ఉన్నాయి డిమార్ట్లో. అదండి నా డిమార్ట్ షాపింగ్ మొత్తం.
మీకు ఈ షాపింగ్ మొత్తంలో మీకు ఏ ఐటమ్ మీకు బాగా నచ్చింది, మీరు కూడా నాలాగే సేమ్ ఐటమ్స్ పర్చేస్ చేశారా, మీరు నాకు తప్పకుండా కామెంట్లో షేర్ చేయండి. ఇంకా నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీకు ముందుకు వస్తాను. నా డైలీ రొటీన్లో వ్లాగ్స్ మాత్రం మీకు పెట్టాలనుకుంటున్నాను. నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు ఇష్టము, మీకు ఎలా నచ్చుతుంది, సితారతో వీడియోస్ చేయమంటారా, సితారా వ్లాగ్స్ ఇష్టపడతారా, మీరు నా కామెంట్లో పెట్టండి. నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నాకు యూట్యూబ్ చేయాలని చాలా ఇష్టము, నాకు ఇంట్రెస్ట్ కూడా ఉంది. నాకు చిన్నప్పటి నుంచి ఇలాంటి వ్లాగ్స్ చేయడం అన్నా ఇంట్రెస్ట్, ఫోటోషూట్స్ అన్నా, వీడియోస్ అన్నా, డ్యాన్స్ అన్నా చాలా ఇష్టం నాకు. మీరు తప్పకుండా నన్ను సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.